స్వాతంత్ర సమరయోధుల ట్రస్ట్ ఆధ్వర్యంలోని దివ్యాంగులకు సేవలు అందించడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ పమ్మేల సత్పతి అన్నారు. కరీంనగర్ జిల్లా స్వాతంత్ర సమరయోధుల ట్రస్ట్ ఆధ్వర్యంలో తిమ్మాపూర్ మండలం మహాత్మా నగర్లో నిర్వహిస్తున్న మానసిక వికలాంగుల ప్రత్యేక పాఠశాల వృత్తి విద్యా శిక్షణ కేంద్రానికి నూతన బస్సు ప్రారంభోత్సవం జరిగింది. 26 లక్షల రూపాయలతో శ్రీనిధి క్రెడిట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ ఈ బస్సును అందజేసింది. ఈ కార్యక్రమానికి హాజరైన జిల్లా కలెక్టర్ పమ్మేల సత్పతి బస్సును ప్రారంభించి మానసిక విద్యార్థులతో కలిసి ప్రయాణించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ మానసిక వికలాంగుల పాఠశాలను వృత్తి విద్యా కేంద్రాన్ని స్థాపించి ట్రస్ట్ సభ్యులు నిర్విరామంగా దశాబ్దాల పాటు సేవలు అందించడం అభినందనీయమని అన్నారు. దివ్యాంగుల మానసిక వికాసానికి కృషి చేస్తున్న ఉపాధ్యాయులు సిబ్బంది సేవలను కొనియాడారు. 136 మందికి మనం సర్జరీలు కూడా అయిపోయినాయి. 130 మందికి ఆప్టికల్స్ కూడా ఇక్కడనే వేదిక పెట్టించాం. అప్పుడు మినిస్టర్ గారు వచ్చారు, కలెక్టర్ గారు అనివార్యంగా ఆ రోజు వేరే ప్రోగ్రాంలు రాలేకపోయినారు. ఏదైనా కూడా అది ఒక మంచి ఈవెంట్ ప్రోగ్రాం అనేది జరిగింది. అది ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇవాళ మనం ఈ స్కూల్కి సంబంధించిన విషయాల్లో కూడా ఇంకా కొన్ని యాక్టివిటీస్ మేము ఇప్పుడు ఏంటంటే ఈ మన ఒకేషనల్ ట్రైనింగ్ మీరు చూశారు, స్వయంగా ఇస్తరాకు తయారు సరుకు ఇవన్నీ తయారు చేసేటి. అయితే మేము ఇక్కడ ఒక గోడౌన్ పెట్టి దాని ద్వారా చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఈరోజు చాలా మంచి కార్యక్రమం చేశారు సార్. 26 లక్షలు పెట్టి శ్రీనిధి నుంచి ఒక పిల్లల కోసం బస్ అనేది చాలా మంచి పని చేసుకున్నారు. ఎందుకంటే ఎప్పటికీ కూడా పిల్లలు ఈ స్కూల్ ప్రిమైసెస్లో మాత్రమే సీమితం అయిపోతారు. సో బస్ ఉంటే ఎప్పుడెప్పుడు చిన్న విజిట్స్కి కానీ ఎక్స్పోజర్కి కానీ పిల్లల్ని మనం తీసుకెళ్ళగలుగుతాము. ఇంతకుముందు కూడా బహుశా నేను ఇక్కడికి రావడం 3వ 4వ సారి ఉండొచ్చు, 4వ 5వ సారి ఉండొచ్చు అనుకుంటున్నా. ఎందుకంటే చాలాసార్లు పిల్లలతో కలిసాము, పిల్లలు తల్లిదండ్రులతో కూడా కలవడం జరిగింది. సో ఎప్పుడు కూడా చూసినా పిల్లలు బాగా అభివృద్ధి చెందుతున్నారు. ఎందుకంటే ప్రత్యేకంగా వాళ్ళ డాన్స్ కానీ వాళ్ళ యాక్టివిటీస్ వాళ్ళ బిహేవియర్ చూస్తే పిల్లలు మానసికంగా ఇంకా మంచి అవుతున్నారని అనిపిస్తుంది. దీని కొరకు నేను ఇక్కడ పనిచేసిన సిబ్బంది అందరికీ, టీచర్స్ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే మీరు చేసే కష్టం అసలు మామూలు కాదు. మీరు బాగా కష్టపడుతున్నారు, మనస్ఫూర్తిగా కష్టపడుతున్నారు కాబట్టి పిల్లలు ఈ స్థాయిలో ఉన్నారు. సో మన వైపు కూడా ఏమైనా ఉంటే ఖచ్చితంగా చెప్పండి సార్. మనం ఇప్పటి వరకు ఏమైనా చిన్నగా చేయగలిగామో అదే విధంగా ఇంకా కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాము.